హిందూ దేవాలయాలలో అనేక చోట్ల శనిగ్రహం నవగ్రహాలలో ఒక భాగంగా ఉంటుంది. కానీ భారతదేశంలో ఒక్క శనిని మాత్రమే పూజించే మందిరాల్లో మందేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇలా శనేశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండడం చాలా అరుదైన విషయం. ఇక ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ఆ శనేశ్వరుడే ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు. శనేశ్వరుడు ఈ పేరు వినగానే ఆధ్యాత్మికవేత్తలే కాదు, నాస్తికులు కూడా ఒక్క క్షణం ఉలిక్కి పడతారు. జ్యోతిషం నమ్మేవారైతే ఇక చెప్పనవసరం లేదు. కాళ్ళు తడవకుండా సప్త సముద్రాలు దాటవచ్చు గాని ఆ శనిదేవుడి కంటపడకుండా భూప్రపంచంలో ఎక్కడా తిరగలేరని నానుడి. అలాంటి శనీశ్వరుడి ఆలయం భారతదేశంలో ఒక్కటే ఉంది. శనిదేవుడు ప్రతిష్ఠించిన శివలింగం అది. దీన్నే మందేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో శనీశ్వరుడు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దోషం ఉన్నవారు, ఇతి బాధలతో బాధపడుతున్న వారు మందపల్లి శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించుకుంటే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శని త్రయోదశి నాడు చేయించుకుంటే మరింత ముక్తిని శనీశ్వరుడు ఇస్తాడని భక్తులు నమ్ముతారు. అసలు ఈ ఆలయం ఎక్కడుంది? ఈ ఆలయ విశిష్టత ఏంటి? శనిచే ప్రతిష్ఠించబడిన ఈశ్వరునికి శనేశ్వరుడని పేరు కూడా ఉంది. మందేశ్వరుడికి పక్కనే సప్తమాతృకలు వచ్చి శ్రీ పార్వతీదేవిని ప్రతిష్ఠించారని పురాణ ప్రవచనం. ఈశ్వరునికి బ్రహ్మేశ్వరుడని పేరు. దీనికి పక్కనే అష్ట మహానాగులలో ఒకటైన కర్కూటకుడనే నాగు ఉంటాడు. అందుకే ఈశ్వరుడికి నాగేశ్వరుడని పేరొచ్చింది. ఈ పక్కనే సప్త మహర్షులలో ఒకటైన గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించబడిన శ్రీ వేణుగోపాల స్వామి మూర్తి ఉంటారు. ఒకే పెద్ద ప్రాకారంలో వరుసగా 5 దేవాలయాలతో భక్త జనాహ్లాదకరంగా ఆలయం ఉంటుంది. ఈ మందపల్లి క్షేత్ర సమీపంలో 14,108 పుణ్య తీర్థాలున్నాయి. వీటిలో ప్రధానమైనవి అశ్వర్థ తీర్థము, ఆగస్త్య తీర్థము, సాత్విక తీర్థము, యాజ్ఞిక తీర్థము, సారువ తీర్థమదితరాలు. కూడా కుంభేరుడి తపోముండికి యజ్ఞ యాగాదులకి వాటికి భంగం చేస్తూ ఉంటుంది. ఉత్తరంగా 1 మైలు దూరంలో బ్రహ్మ యజ్ఞం చేశాడు. అక్కడ బ్రహ్మగుండాలు ఉన్నాయి. దానికి ధాతపురము అని పేరు. బ్రహ్మ అక్కడ మకా ఉన్నాడు. ఆ ఊరికి ఈ ఊరికి మైంగా లంక ఉంది. ఆ లంకలో ఉన్నాయి బ్రహ్మ యజ్ఞ హోమగుండాలు. పూర్వం ఈ ఊరు కూడా లంకలో ఉంటుంది. అక్కడ మకా ఉన్నాడు కనుక దానికి ధాతపురము అని పేరు. ఇప్పుడు తాతపూడి అంటారు. అవతల ఉంటుంది తాతానకప్పుడు. తూర్పుగా 1 మైలు దూరంలో సూర్యుడు యజ్ఞం చేశాడు. అక్కడ సూర్యగుండాలు. ఈ యజ్ఞ యాగాదులకి ఉండేటువంటి మహర్షులకి యజ్ఞ యాగాదులు చేయించే వాళ్ళకి వీళ్ళందరికీ తపోభంగాలు, యజ్ఞ విఘ్నాలు చూపిస్తూ ఉంటే అశ్వథుడు, పిప్పలుడు అనే రాక్షసులు, ఆ రాక్షసులను ఇక్కడ శని సంహారం చేశాడు. శని అనగా సూర్యకుమారుడు. సూర్యుడు నవగ్రహములలో పడే, సూర్యకుమారుడేటువంటి శని నవగ్రహములలో పడే. సూర్యకుమారుడే యమధర్మరాజు కూడా. అష్టదిక్పాలకుల్లో దక్షిణ దిక్కు అధిపతి. అప్పుడు శనికి బ్రహ్మహత్యా దోషం పెట్టింది. దేవతలు, రాక్షసులు, అప్పచెల్లులు. కశ్యప మహర్షి బ్రాహ్మణుడు. ఆయనకి 8 భార్యలు ఉన్నారు. ఒక భార్యకి దేవతలు, ఒక భార్యకి రాక్షసులు, ఒక భార్యకి అష్టమహానాగులు, ఒక భార్యకి సూర్యుడు రథసారథి, ఒక భార్యకి గరుత్మంతుడు, ఒక భార్యకి వృక్షములు, చెట్లు, చేపలు, ఒక భార్యకి పర్వతములు, రాళ్ళు. ఇలా ఒకళ్ళు ఒక భార్యకి జన్మ. అందులో దేవతలు ఒక భార్యకి, రాక్షసులు ఒక భార్యకి జన్మించారు. అదితి అదితి అనే గీత వల్ల దైత్యులు, అదితి వల్ల ఆదిత్యులు. కశ్యపుడు బ్రాహ్మణుడు గనక ఆయన వల్ల జన్మించారు గనక రాక్షసులు కూడా బ్రహ్మజాతిలో వాళ్ళే. శ్రీరాముడు రావణ సంహారం చేసి బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. రామలింగేశ్వరుడు, రామేశ్వరము దక్షిణాన్ని ఉంది మద్రాసు. దాన్ని సేతుబద్ధేతు రామేశ్వరం. సేతువు కట్టించడం ఉంది, సముద్రం ఉంది. శని ఇక్కడ అశ్వథుడు, పిప్పలుడు అనే రాక్షసుని శని సంహారం చేసి శని బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేసి తన యొక్క బ్రహ్మహత్యా దోషం వల్ల శనికి ప్రీతికరమైన నువ్వులను అభిషేకం. నువ్వులు బెల్లం కలిపి తిలపిస్తాను ఇవే. దాన్నే తైలాభిషేకం. ఈశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి. శనికి ప్రీతికరమైన రోజు శనివారం కనుక ప్రతి శనివారం 100, 200, 300, 400 తైలాభిషేకాలు. ప్రతి రోజు 5 తైలాభిషేకాలు. త్రయోదశి తిథి శనివారం నాడు వస్తే శని త్రయోదశి.
4 మాసాలకే 2 సార్లు వస్తుంది. అమావాస్య పౌర్ణం ముందు 5-6 వేలు, అమావాస్య ముందు 10,000 15,000 తైలాభిషేకాలు అవుతాయి. ఆవరణంతా అభిషేకాలే, గుడెకల కొబ్బరితో అంతా అభిషేకాలే. గోడపేట తొట్టులో పోస్తారు. ఉత్తప్పుడు శనివారం లోపల తొట్టులో పోస్తారు. ఆ తొట్టులో పోసిన నూనె వెళ్ళి శనిహేడు ఎత్తే పడుతుంది ధారాపత్రం. ఆ నూనె పడ్డమే తైలాభిషేకం. ఆయనే శనేశ్వరుడు. పూజ అంతా బయట చేసుకుంటారు, నూనె మాత్రమే లోపల పోతారు. అశ్వత్థ విప్లవ సంహారం అయిన తర్వాత వాళ్ళ యజ్ఞాన్ని పూర్తి చేశారు. త్రిజంబకాచలంలో పుట్టి గోదావరి నది రాజమండ్రి వచ్చింది. రాజమండ్రి నుంచి 7 మహర్షులు 7 పాయలు తీసుకున్నారు. 7 పాయలు సముద్రంలో కలిసేవి. సప్తసాగర సంగమం కాకినాడ నుంచి అంతర్వేది వరకు 7 పాయలు ఉన్నాయి. మొట్టమొదటి పాయి చొల్లంగిలో కలిసింది. చొల్లంగి అమావాస్య, చొల్లంగి తీర్థం, లక్షల మీద స్నానం చేస్తారు. చొల్లంగి అమావాస్యలో మర్నాడు నుంచి మాఘమాసం ప్రారంభం. అంతర్వేదిలో 7వ పాయి కలిసింది. అక్కడ లక్షల మీద స్నానం చేస్తారు. దశమి రోజు రాత్రి కళ్యాణం, ఏకాదశి నాడు తీరం, మధ్యాహ్నం రథయాత్ర చూసి ఇంటికి పోతారు. ఓం నమః శివాయ. శ్రీ మందేశ్వర స్వామి వారి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ మందపల్లి దేవస్థానంలో వేంచేసి ఉన్న మందేశ్వర స్వామి రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రము. ఈ దేవస్థానంలోని శని త్రయోదశి ప్రత్యేకమైన 365 రోజులలోని 5 రోజులు మాత్రమే వచ్చే శని త్రయోదశికి ఈ సంవత్సరంలోని మొదటిసారిగా ఆగస్టు 17, ఆగస్టు 31 తేదీలలో వచ్చుతున్నది. ఈ త్రయోదశి రోజుల్లో భక్తుల యొక్క ఈది బాధలు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్న భక్తులు ఎక్కువగా వచ్చి తైలాభిషేకం చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. స్వయంగా రాలేని భక్తులు పరోక్షకంగా కూడా తైలాభిషేకం చేసుకునే అవకాశం దేవస్థానం కల్పిస్తున్నది. ఆ విధంగా చేసే వారికి దేవస్థానం యొక్క QR కోడ్ లేదా ఆన్లైన్ ద్వారా, వెబ్సైట్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశం కలదు. తైలాభిషేకానికి ప్రతి భక్తుడు వచ్చి వారి యొక్క కావాల్సిందిగా కోరుచున్నాము. మాత్రమే కాకుండా ప్రతి శనివారము